లేవికాండం 9వ అధ్యాయం. ఎక్కువగా మేము ఇబ్బంది పెట్టను. లేవికాండం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవికాండము 9వ అధ్యాయం, పేజీ నెంబర్ 87, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననేను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. మోషే మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననేను. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననేను. దేవుని మహిమ మనకు కనబడాలి. ఎవరి మహిమ? ఈ మహిమలో ఉన్న ఆశీర్వాదం ఏమిటో, ఈ మహిమలో ఉన్న లాభం ఏమిటో కూడా ఆ విషయాలు నేను మీకు మోసగుచ్చినట్టుగా వాక్యంలో నుండి ఆధారాలతో మీకు చూపిస్తాను. ఆ మహిమ మనిషిని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో అది కూడా నేను సాధ్యమైనంత వరకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. దేవుని మహిమ నీకు కనబడాలంటే, దేవుని మహిమను పొందాలంటే, దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత నీకు కలగాలి అని అంటే మోషే అంటున్నాడు, యెహోవా చెప్పినట్లు చెయ్యాలి. ఎవరు చెప్పినట్లు? యెహోవా చెప్పినట్లు చేయాలి. యెహోవా ఏం చెప్పాడు? దేవుడు ప్రభువుల వారు ఏం చెప్పారు అని అంటే, లేవికాండం 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుంటే, లేవికాండం 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుంటే, చదవండి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా. స్తోత్రం చెప్పండి. యెహోవా మహిమ మనకు కనబడాలి అని అంటే మోషే అంటున్నాడు, యెహోవా చెప్పినట్లు మీరు చెయ్యండి. యెహోవా ఏం చెప్పాడంటే, సమాజంగా కూడే మీరు మీ కుటుంబాలుగా మీరు దేవుని సన్నిధిలో నిలవాలి. ఎక్కడ నిలవాలండి? ఏదో వచ్చాము, ఆశ్రయించుకున్నాము, వెళ్ళిపోయాము అని అంటే దాని ద్వారా ప్రయోజనమేమి లేదు. క్రమంగా రావాలి, ఆరంభములో రావాలి. స్తోత్రం చెప్పండి. సహజంగా నేను ఒక మాట మీకు చెబుతా. బస్సు 10:30 వస్తుందంటే మనం ఏ టైంకి వెళ్తామండి? చెప్పాలి గట్టి. 10ంటికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, 10:15కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, 10:20కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, 10:10కి వెళ్ళేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. బస్సు మళ్ళా మన కొరకు ఎవరు వేయలేదు, ఉండదు. ఇప్పుడు స్కూలు 9 గంటలకు ఆరంభం. ఎన్ని గంటలకు వెళ్ళాలి? కరెక్ట్గా 9 గంటలు, లేకపోతే ఎండలు పెట్టేస్తారు టీచర్లు. అవునా? మరి ప్రార్థనకి ఎప్పుడు రావాలి? చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. 10:30 కల్లా మనం ప్రార్థనకి రావాలి. మనం ఏ టైంకి వస్తున్నామో నేను మిమ్మల్ని ఏం చెయ్యమనాలి. మీకు తెలుసు మీ హృదయాలు. స్తోత్రం చెప్పండి. కానీ బైబిల్లో సీక్రెట్ రాయబడి, ఎవడు ముందు దిగాడో వాడికి స్వస్థత, తర్వాత దిగినోడికి స్వస్థత లేదు. మొదట దిగిన వాడికి, మొదట వచ్చిన వాడికి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాట మనం చదువుకుంటాం. స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏదో దేవుడి సన్నిధికి దేవుడు అంటున్నాడు, నిలవాలి అని చెప్తూ ఉన్నాడు. నిలవమని దేవుడు చెబుతూ ఉంటే మొక్కుబడికి వచ్చేవాళ్ళు కొంతమంది, ఏదో రావాలి కాబట్టి వస్తున్నామని కొంతమంది, అట్లా అకతైతనంగా రావటం చేయకూడదు. ప్రభు అన్నాడు నిలువు అని అన్నాడు. ఇంకొక మాట నేను చదివించి వాక్యములో ముందుకు సాగిపోతాం. నహూము గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటే, నహూము గ్రంథం
2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకుంటే, పేజీ నెంబర్ చెప్పండి తీసిన వారు. ఎంత టైం? 768. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 768. నహూము గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. కట్టబడినప్పటి నుండి చదవండి. నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను, దాని జనులు పారిపోవచ్చున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినాను. నిలువుడి నిలువుడి అని పిలిచిన వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, నిలువుడి నిలువుడి అని పిలిచినను, తిరిగి చూచువాడు ఒకడును లేడు. చూశారా? దేవుడు ఎందుకు నిలవమంటున్నాడు? నా మహిమను మీకు ఇస్తాను, నా మహిమను మీకు చూపిస్తాను, నా మహిమను మీ మీద ఉదయింప చేస్తాను అని అంటూ ఉన్నాడు ఆయన. దేవుడి మహిమ మనకు కనబడాలంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయన పిలుస్తున్నాడు, నిలువుడి నిలువుడి అని పిలుస్తూ ఉన్నా తిరిగి చూచేవాడు లేడు. కులం లేదు, మతం లేదు, రంగు లేదు, భేదం లేదు, అంతటా అందరినీ ఆయన పిలుస్తున్నాడు. రా నా సన్నిధికి వచ్చి నిలువు నిలువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓకే, నిలవాలి. ఎవరి యందు నిలవాలి? ఏ విషయంలో నిలవాలి అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ సెలవిస్తుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం చెప్పండి. మీ యందు నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు నా యందు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. మన యందు దేవుడి మాట ఎందుకు ఉండాలి? మనము దేవుని యందు ఎందుకు ఉండాలి అని అంటే, దేవుని మాట ఎటువంటిదో ఆ మాట చదువుకుని ఇంకా వాక్యములు మన ముందుకు సాగుదాం. 119వ కీర్తన 140వ చరణాన్ని మనం చదువుదాం. 140వ చరణం మనం చదువుదాం. 119వ కీర్తన 140వ చరణం. ఏమిటట? చెప్పాలి గట్టిగా. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి మాట ఎటువంటిదట? చెప్పాలి గట్టిగా. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకు దేవుని మాట మిక్కిలి స్వచ్ఛమైంది అని అంటే, 19వ కీర్తనలోనికి వద్దాం. 19వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుదాం. దేవుని మాట మిక్కిలి ఎందుకు స్వచ్ఛమైంది అని అంటే, 19వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుదాం. చదవండి. అది అంటే దేవుని మాట. దేవుని మాట ప్రాణములను తెప్పరిల్ల చేసేది. స్తోత్రం చెప్పండి. దేవుని మాట ఏం చేస్తుందంటే, అందుకే అది మిక్కిలి స్వచ్ఛమైనది. దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు, దేవుడి మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలంటే, దేవుని మాట స్వచ్ఛమైనది. స్వచ్ఛమైనది గనకనే ఈ స్వచ్ఛమైన మాట మనుషుల ప్రాణములను, శరీర ప్రాణములను తెప్పరిల్ల చేస్తుంది. ఏం చేస్తుందండి? చెప్పాలి గట్టిగా. తెప్పరిల్ల చేస్తుంది. ఇది ఎంత ప్రాముఖ్యమైనంటే దేవుడి మాట. ఇదే 19వ కీర్తనలో మనం చదివితే 10
11 చరణాలు మనం చదివితే వాక్యం సెలవిస్తూ ఉంది. అవి బంగారు కంటెను. ఏమిటట? అవి అంటే దేవుని మాటలు బంగారు కంటేను, విస్తారమైన మేమి బంగారు కంటేను, అవి కోరదగినవి. ఏమిటట? తేనె కంటేను, తేనె ధారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు లేకపోతే దేవుని బిడ్డలు హెచ్చరిక పొందుదురు. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం. స్తోత్రం చెప్పండి. దేవుని మాట తెప్పరల చేయటమే కాదు, అది బంగారు కంటే మేలుని, బంగారు కంటే తేనె కంటే జుట్టు తేనె దారల కంటే అది మధురమైంది. ఆ మాటలు మనం వినగలిగితే, ఆ మాటలను మనం అన్వయించుకోగలిగితే మన ప్రాణాలను తెప్పరల చేయటమే కాదు, అది మనకు లాభాన్ని చేకూరుస్తుంది. ఏం చేస్తుందంటే చెప్పాలి గట్టిగా. ఏమండి? లాభం అంటే ఎవరికైనా సంతోషమా కాదా? చెప్పండి గట్టిగా, చెప్పండి. పలానా పని విషయంలో లాభం కలుగుతుందంటే వదిలిపెడతావా? చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మరి దేవుని వాక్యం చదవటం లాభమా కదా? చెప్పాలి గట్టిగా. మరి ఎందుకు చదవట్లేదు? బైబిల్ తీసి ఎంతకాలం అయింది? బైబిల్ చదివి ఎన్ని రోజులు అయింది? పేరుకు బైబిల్ కొన్నాం. స్తోత్రం. పేరుకి ఏం చేసామంటే చెప్పాలి గట్టిగా. బైబిల్ కొన్నాం, బైబిల్ తీసుకుని వస్తున్నాం, కానీ బైబిల్ చదివే మనసు మాత్రం మనకి లేదు. బైబిల్ దేవుని వాక్కు, ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేస్తుంది. ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని. వాటిని ఏం చేశాడట? భుజించి తిని. అవి నా హృదయమునకు సంతోషమును, నా మనసుకు ఆనందమును కలుగ చేశాయని ఇర్మియా మాట్లాడతాడు. కాబట్టి దేవుని మాట మనిషి ప్రాణాలు, శరీర ప్రాణాత్మను తెప్పరలా చేస్తుంది, లాభాన్ని చేకూరుస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుచేత కీర్తనకారుడు, ఇది గుర్తించిన కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? ఆ మాట మనం చదువుకుందామా? 119వ కీర్తన 147వ చరణంలో మనం చదువుకుంటే, 119వ కీర్తన 147వ చరణంలో మనం చదువుకుంటే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి. తెప్పరల చేసే మాట, బంగారు కంటే మేలు, బంగారము కంటే తేనె కంటే జుట్టు తేనె ధారణ కంటే మధురమైనది, లాభాన్ని చేకూర్చాలి. కనుక నేనేం చేస్తున్నానయ్యానంటే నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎవరి మాట మీదండి? చెప్పాలి గట్టిగా. దేవుని మాట మనిషిని ఏం చేస్తుందో తెలుసా? దేవుని మాట మనిషిని ఏం చేస్తుందంటే, ఆ మాట కూడా చదువుకొని వాక్యములు మనం ముందుకు చదువు. ఇదే 119వ కీర్తన 107వ చరణాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. చూసారా? దేవుని మాట స్వచ్ఛమైనది, తెప్పరల్ల చేసేది. అందుకది దొరుకుతుంటే భుజిస్తున్నాను కనుక అది నా హృదయానికి, నా మనసుకు సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలగజేస్తుంది అన్నాడు. ఇటువంటి దేవుని మాట కొరకు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని మాట కొరకు ఏం చేశాడట? ఆశ పెట్టుకొని ఉన్నాడట. ఇప్పుడు అంటాడు, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. బ్రతికించు అంటే దేవుడు వాక్యం గుర్తొస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే వారిని చూడండి, మీకు చెప్తారు. అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన 100 మంది సైనికులు ఆయన దగ్గర ఉన్నారు. 100 మందికి సైనికులకి ఆయన అధికారి. ఆయన ప్రభువుని విశ్వాసం ఉంచినటువంటి వాడు. అతని దగ్గర ఒక నమ్మకమైన పనుడు ఉన్నాడు. వాళ్ళ దగ్గర పనిచేసే దానికి తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు, అంకితం చేసుకున్నాడు. యజమాని అంత మంచోడు, అంత మంచి యజమానికి ఇతనేమయ్యాడంటే అంకితం అయిపోయాడు. అతను చెప్పిన పనుల్లా చేస్తూ ఉన్నాడు. అతని బిడ్డలకి చేస్తున్నాడు, అతనికి చేస్తున్నాడు, అతని కుటుంబానికి చేస్తున్నాడు.
అందుకొరకు అతని జీవితాన్ని ఆ కుటుంబానికి అంకితం చేసుకున్నాడు, త్యాగం చేశాడు. తద్వారా ఒకరోజు ఆ ఇంట్లో ఆ పని చేసే పనుడికి పారాలసిస్ వచ్చింది. ఏమొచ్చిందంటే అంటే పక్షవాయు జబ్బు వచ్చింది, మాట పడిపోయింది, కాలు చేయి పడిపోయింది, మంచాన పడి ఉన్నాడు. ఏమన్నా ఇప్పుడు అధికారి కదా, డబ్బు కలిగినవాడు కదా, అధికారంలో ఉన్నవాడు కదా, అతను తోసేసి పక్కకి నెట్టేసి ఇంకొక పనుని పెట్టుకోవచ్చుగా. సొమ్ము ఉంది కదా అతని దగ్గర, స్తోత్రం చెప్పండి గట్టిగా, అధికారం ఉంది కదా ఆయన దగ్గర. కానీ అతను ఏం చేశాడో తెలుసా, ఆ పనుని వదిలిపెట్టాలా. ఏం చేయలేదంటే చెప్పాలి గట్టిగా, ఆ పనుని వదిలిపెట్టాలా. ఇతను ఏం చేశాడంటే తినక కొంతమంది వ్యక్తుల్ని యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. యేసు ప్రభు దగ్గరికి పంపించి ఏమన్నాడు తెలుసా, ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నేనంత పాత్రుని కాదు. మాట సెలవి. ఏమన్నాడండి, ఎందుకంటే నేను ఒక 100 మందికి సైన్యాధిపతులకి అధికారిని. ఒరే ఈరోజు మీరు కత్తి పెట్టుకుపోతారంటే కత్తి పెట్టుకుపోతారు, సుద్దేసుకెళ్తారంటే సుద్దేసుకెళ్తారు, యుద్ధానికి ఏమి లేకుండా పోతారంటే ఏమీ లేకుండా వెళ్తారు. నేను చెప్పిన షరతు ప్రకారం చేసేవాడు. నా మాటకి అంత పవర్ ఉంటే నువ్వు సృష్టికర్తవి, మాట సెలవి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దాసుడు స్వస్థత పొందినట్లుగా మాట సెలవి. నేను కూడా అధికారం కలిగిన వాడిని, నువ్వు సృష్టికర్తవి, సమస్తము మీద అధికారం కలిగినటువంటి వాడు కనుక మాట సెలవి అని ఎప్పుడైతే అన్నాడో యేసు ప్రభువు వారు అతను చూసి అతని శ్వాసను చూసి మెచ్చుకున్నాడు. తనను వెంబడించే జనసమూహాన్ని చూసి, ఆయన శిష్యులను చూసి ఆయన విరుదిరిగి అంటాడు, నన్ను వెంబడించే వారిలో ఎవరికైనానో, ఇశ్రాయేలులో ఎవరికైనానో ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. అందుకే మాట సెలవి. నీ మాట ద్వారా బ్రతుకుతాను. 119 క్రితం 107వ చరణంలో మనం చదువుకున్నాం. ఏంటమాట, యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను ఏం చెయ్యి, బ్రతికించు. స్తోత్రం చెప్పండి. మాట సెలవిస్తే చాలు. దేవుడు ఏం సెలవు ఇవ్వాలండి, అంత అధికారము కలిగిన దేవుడు. యెహోవాందు పరమందు సర్వాధికారము కలిగినటువంటి వాడు ఆయన. మాట సెలవిస్తే చాలు, అద్భుతాలు ఆశ్చర్యాలు మన జీవితంలో జరిగి తీరతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అద్భుతాలు ఆశ్చర్యాలు మన జీవితంలో జరిగి తీరతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాట మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాట ఎటువంటిదండి, చెప్పాలి గట్టిగా. అందుకే మనము దేవుని యందు ఉండాలి, దేవుని మాటలు మన యందు ఉండాలి. మన యందు దేవుడు మాటలు ఉంటే, దేవుడు మన యందు ఉండి దేవుడి మాటలు మన యందు ఉంటే, మీరు ఏది అడిగినా ఎవరిని గద్దెంపక ఆయన ధారాళముగా మనకు మేలు చేయు దేవుడు. స్తోత్రం చెప్పండి, ధారాళముగా ఇచ్చు దేవుడు. ఆయన అడిగితే ఎట్లా ఇస్తాడట, చెప్పాలి గట్టిగా, ధారాళముగా ఇచ్చు దేవుడు. అందుకే దేవుడు బిడ్డలారా బైబిల్ సెలవిస్తుంది, నిలువుడి. దేవుడు సన్నిధిలో నిలవటం ద్వారా మనకు ఆశీర్వాదం ఉంది. నిలిచారు ఇశ్రాయేలీయులు. నిలిచినటువంటి వారి జీవితంలో దేవుడి మహిమ వారి మీదకు వచ్చి వారిని ఏ స్థితి నుంచి ఏ స్థితిగా దేవుని మహిమ తీసుకువెళ్ళిందో ఆ మాటలో కూడా మనం చూద్దాం. ఆ మాట చదువుకున్న యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 620, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. ఏమిటట, వెలుగు అనగా సంతోషం.
వెలుగు అనగా సమాధానం, వెలుగు అనగా మేలు, వెలుగు అనగా ఉపకారం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము. ఏమిటట? యెహోవా మహిమ. స్తోత్రం చెప్పండి గట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి సన్నిధికి నువ్వు వచ్చావు గనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ విలువను పెంచుతాను, నా మహిమ నీ మీద ఉదయించేటట్టు నేను చేస్తాను. నా సన్నిధిలో నిలిచావు గనుక ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అధిగమించి నా సన్నిధికి వచ్చి నిలిచావు గనుక నీకు వెలుగు వచ్చింది. ఏమో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యెహోవా మహిమ మన మీద పడితే, మన మీద ఉదయిస్తే మన పరిస్థితులు ఎట్లా ఉంటాయి అదంటే, ఇదే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎస్, జనములు ఏం చేస్తారండి? అందరూ చెప్పాలి గట్టిగా. జనములు నీ వెలుగునకు అంటే నీ వద్దకు వస్తారు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు గుర్తింపు లేదు నీకు, ఒకప్పుడు విలువ లేదు నీకు. దేవుడు సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే నిలిచావో, ఎప్పుడైతే దేవుని కొరకు తహతహలాడుతూ నిలబడ్డావో, ఏం జరిగిందంటే అక్కడ జనములు నీ వద్దకు వస్తారు. నేను గుర్తించలేని అందరూ గుర్తిస్తున్నారు. నీ విలువను, నీ పరపతిని దేవుడు పెంచాడు. విలువను, పరపతిని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని మహిమ నీ మీదకు వచ్చింది. ఎందుకు? నువ్వు దేవుని సన్నిధిలో నిలిచావు గనక. స్తోత్రం చెప్పండి గట్టి. ఆమేన్, హల్లెలూయా. ఎస్, రాజులు ఏం చేస్తారట? అందరూ చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, జనములు నీ వెలుగుకు వస్తారు, రాజులు నీ ఉదయ కాంతికి. రాజులు కూడా నిన్ను గుర్తిస్తారు, అధికారులు కూడా నిన్ను గుర్తిస్తారు. దేవుని మహిమ నీ మీద ఉదయించినప్పుడు అడుగట్టుకు పోయిన పెంట కుప్పల మీద ఉన్న పేదగా ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై సింహాసనం మీద కూర్చుండబెట్టు దేవుడు. స్తోత్రం చెప్పండి. తన ప్రజల ప్రధానులు కూర్చుండే సింహాసనముల మీద నిన్ను కూర్చోబెట్టే దేవుడు. అధికారులు కూడా నీ వద్దకు వస్తాడంటే ఎంత విలువను పెంచాడండి. దేవుడి సన్నిధిలో నిలిస్తే దేవుడి మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవుడి మహిమ నీ మీద ఉదయిస్తే విలువ లేని నీకు విలువ వస్తుంది. ఓ సామాన్యుడు మొదలుకొని ధనికుడు వరకు నిన్ను గుర్తించి నీ వద్దకు వస్తారు. స్తోత్రం చెప్పండి. 4వ వచనం మనం చదువుకుంటాం. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 60వ వచనం. కన్నులెత్తి చుట్టూ చూడుము, మీరందరూ కూడుకొని నీ వద్దకు వస్తున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చక్కనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొంచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక మందికి నువ్వు దీవునిగా మారిపోతావు. ఎట్లా మారిపోతావండి? చెప్పాలి గట్టిగా. అందుకే దేవుని మహిమ మన మీద ఉదయించాలి. దేవుని మహిమ మన మీద ఉదయించాలంటే, దేవుని మహిమ మనకు కనబడాలి అని అంటే, దేవుని మహిమ మనకు ప్రత్యక్షత కావాలి అని అంటే, మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నిలవాలి. ఎండని ఆగిపోవద్దు, వడగాలని ఆగిపోవద్దు. దేవుడి సన్నిధిలో నిలిచే వాడుగా నువ్వు ఉంటే, ఏమండి ఎండని ఆగిపోతున్నావు, వడగాలని ఆగిపోతున్నావు. ఎండని భోజనం చేయక మానేసామా, వడగాలని భోజనం చేయక మానేసామా? కానీ మనం మానేసి దేవుడి సన్నిధి మానేస్తాం. ఏం మానేస్తామండి? చెప్పాలి గట్టిగా. దేవుడి సన్నిధిని మనం మానేస్తాం. కానీ బైబిల్ సాధిస్తుంది, నిలిచిన నీ స్థితిని మార్చి వేస్తానంటున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడండి?
దేవుడి సన్నిధిలో నువ్వు నిలిస్తే నీ విలువను దేవుడు మార్చివేయగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 చివరిగా ఆ మాటను చదువుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. లేవీకాండము 9వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుకుంటే అక్కడ రాయబడింది. లేవీకాండం 9వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుకున్నాం. మోషే అహరోనులు ఆ దేవుడి మందిరంలోకి వెళ్ళారట. ప్రత్యక్ష గుడారంలోకి పోయారు. ఎక్కడికి పోయారు? చెప్పాలి గట్టిగా. మోషే అహరోనులు ఎక్కడికి వెళ్ళారు? ప్రత్యక్ష గుడారం. మీరు ఎక్కడికి వచ్చారు? దేవుడు మందిరానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 దేవుడు మోషేతో అంటాడు, మోషే ఈ ప్రజలు చెడిపోతున్నారు కిందకి వాళ్ళయ్యా అని అంటే మోషే అంటాడు, తనివి తీరలేదు ప్రభువా, కాసేపు నీ సన్నిధిలో ఉంటాను నాయన. వెనకొంగల 32 అధ్యాయంలో మాట చదువుతాం. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. కొండ దిగటం తరం వచ్చేస్తున్న అతడు దేవుడి సన్నిధిని మరిచిపోలేకపోతున్నాడు. ఆ దేవుని మహిమను అనుభవిస్తూ ఆ మహిమ చేత నింపబడి మహిమను ఆనందిస్తూ సమాధానంతో సంతోషంతో ఆనందిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఎల్లవయ్యా అంటే ప్రభా ఈ సమయం నేను పాడు చేసుకోలేను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడింది అటువంటి మహిమను పొందుకున్నాడు కనుక మోషేతో పాటు అహరోను కూడా వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళిపోయి ప్రత్యక్ష గడవరంలో నిలవగా దేవుని మందిరంలో నిలవగానే దేవుని మహిమ వారి మీద ఉదయించింది. వారు పలికింది చక్కగా జరిగిపోతా ఉంది. వారు ఏదైతే పలుకుతున్నాడో అది జరిగిపోతా ఉంది. వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి బయటకు వచ్చారట. ఎంతో సమయాన్ని మందిరంలో గడిపారు. దేవునితో మాట్లాడారు. దేవుడు అతను వారితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వారు బయటకు వచ్చి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడిన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడి. ఎప్పుడైతే ఆ దేవుని మహిమ వారికి కనబడి వారు సంతోషించారు, మోషే అహరోనులు ఇప్పుడు వారు వచ్చి దీవిస్తే వేరు కూడా సంతోషపడిపోతున్నారు. ఆ సంతోషాన్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నారో చెప్పన వాక్యంలో 24వ వచనంలో మనం చదువుకుందాం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠములో ఉన్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేశాడు. దేవుని మహిమను ఎప్పుడైతే చూశారో, దేవుని సన్నిధిలో నిలిచిన వారందరూ ఎప్పుడైతే దేవుని మహిమను అనుభవించారో, ఆ మహిమ ఏం చేసిందయ్యానంటే బైబిల్లో మనం చదువుతున్నాం. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే నిలిచారో, దేవుడి సన్నిధి ఎప్పుడైతే ఆ మహిమ వారి మీద పడిందో, వారు ఏం చేశారో చెప్పరా? బైబిల్ సెలవిస్తుంది, వాక్యంలో రాయబడింది, జనులందరూ దానిని చూచి దేవుని మహిమను చూచి ఉత్సాహధ్వని చేసేది, సాగిలపడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవా, ఎంత మహత్తరమైన దేవుడివి, ఎంత గొప్ప దేవుడవో, మీరు మాకు సమీపం ఉండటం, మేము మిమ్మల్ని సమీపించటం, మీ మహిమ మా మీద ఉదయించటం, మా విలువలు మార్చబడటం, ఇది మాకు సంతోషంగా ఉందయ్యా అని చెప్పేసి సాగిలపడి దేవుని ఆరాధన చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? సాగిలపడి ఆరాధిస్తున్నారు. సాగిలపడి దేవుని మహిమ పరుస్తున్నారు. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే నీ విలువ, నీ పరపతి మారిపోద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు కూడా నీ విలువలు మార్చలేరు, నీ పరిస్థితులు మార్చలేరు, నీ రాతలు మార్చలేరు. దేవుడు ఒక్కడిని రాతలు మార్చలేడు. నీ చేతలు మార్చగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు. ఆయన మహిమ నీ మీద ఉదయించినట్లుగా నేనేం చేయాలంటే దేవుని సన్నిధిలో గంటల తరబడి నిలబడాలి. ఏం చేయాలి? అందుకే దేవుడు అంటున్నాడు, నిలువుడి అని పిలుస్తూ ఉంటే మనిషి బిజీ అయిపోయాడు. మనిషి ఏమైపోయాడండి? ఆ తిరుగు చూసేవాడు లేనట. నహూము గ్రంథం 2వ అధ్యాయంలో వచ్చి మనం చదువుకున్నాం. నిలువుడి అని పిలిచినను తిరిగి చూచేవాడు ఒకడును లేడు. బిజీ అయిపోయాడు. అమ్మా, దేవుడు సన్నిధిలో కనపలేని నీవు ఏది సంపాదించినా అది నిష్ప్రయోజనమే. ఏమిటండి? దేవుడి సన్నిధిలో గడపలేకుండా నువ్వు ఏది సంపాదించినా అదంతా బూడిదలో పోసిన పని. కాబట్టి దేవుని బిడ్డలారా,
దేవుడి సన్నిధిలో నిలవగలిగితే దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవుని మహిమ నీ మీద ఉదయించిందంటే నీ విలువలు స్థితిగతులు మారిపోతాయి. అటు కృప దేవుడు మనకు ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి దేవుడు మనకు దేవుడు ధారాళంగా దయచేయను గాక. ఆమేన్. తలవంచండి.